ఎస్ఐ రాసినప్పుడు ప్రైజ్ అమ్మిస్తా వాళ్ళు కస్టమర్లు ఇస్తారు. అయితే నాకు ఈ పంపించాల్సి వస్తుంది కదా కాయలు ఇప్పుడు ఏంటంటే అంటుంది మనకి కాయలు పంపించాల్సి వస్తుంది కదా. ఏమడుగుతున్నారంటే 5 కిలోలు 10 కిలోలు పంపించమంటారా. మామూలుగా స్టార్టింగ్లో నేను 10 కిలోలు మాత్రమే పంపించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే 5 కిలోలు కూడా చూడాలి కదా పాపం వాళ్ళు. కొంతమంది ఇద్దరే ఉంటారు, కొంతమంది 5 కిలోలు చాలక్క అని అంటారు. అని సర్లే 5 కిలోలు ఇద్దాంలే అంటే అది ఏమవుతుందంటే మన బాక్సే 40 రూపాయలు పడుతుంది అనమాట. నాకు ఇవన్నీ చూసుకుంటే అస్సలు గిట్టదు. అందుకని నేను బయట వెళ్ళి ఇలాంటి విడివిడి బాక్సులు తెచ్చుకున్నాను అనమాట. ఇవి అయితే మనకి 10 రూపాయల్లో అలా వచ్చేస్తాయి అన్నట్టు అనమాట. అయితే ఈ పురుగు మందులతో అట్లా వచ్చినవి ఏం కాదండి. బ్లూ ప్యాకెట్లకి, ఆయిల్ ప్యాకెట్లకి ఇట్లా అంతా వస్తాయి కదా, అలాంటివి అన్నమాట. అయితే మన కందుకూరు నుంచి ఏమన్నారంటే ఒక 2 కిలోలు ఏమో 2.5 కిలో వచ్చేసి సూపర్ బాగా పంపమన్నారు అనమాట. అంటే బాగా నిలవ ఉంటుంది కదా అనేసి, కొంచెం లైట్ పులుపు ఉంటుంది అని చెప్పాను కదా. అది వాళ్ళ ఆవిడకి ఏదో బాగా ఫుల్ ఇదంట, బాగాలేదంట. అంటే అదంతా ఎందుకులేండి. అయితే రోజు ఒక గ్లాసు ఇది తాగమన్నారంటండి. ఈ దానిమ్మ రసం తాగమన్నారంట. వాళ్ళకి ఒక్కరికే ఇవ్వాలి, అందుకని నిలవ ఉండేవి కూడా ఒక 2.5 కిలో పంపించండి అని అన్నారు. పైపు చూద్దాం అనుకున్నారేమో అనుకున్నాను నేను. మా కందుకూరేనమాట ఇది, ఈ ప్యాకెట్ పైపేది. అయితే బొప్పాయి కూడా పంపిస్తున్నానండి. ఇక బొప్పాయి కూడా తెచ్చామన్నమాట. అదే దానికి దీనికి మధ్యలో ఒక పేపర్ లాంటిది ఏమన్నారండి. ఒక పేపర్ తీసుకొచ్చేసేయము, ఏది తెలియాలంట ఆయనకి. అయితే ఇదంతా స్టార్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఒక కారణం ఉందన్నమాట. ఈ మధ్యన ఏమైందంటే నేను ఫ్రూట్స్ కొందాం కదా అని వెళ్తే అక్కడికి ఒక ఆమె వచ్చిందనమాట. ఆమె ఈ దానిమ్మ పళ్ళు అడిగితే అతను ఏం చెప్పాడంటే 250 చెప్పాడనమాట. 250 చెప్తే తనేమో ఫుల్ తిట్టేసుకుంటా ఉందనమాట. ఈ డాక్టర్లు చూస్తేనేమో తినమంటారు, ఇక్కడ చూస్తేనేమో 250 అంటారు, మా కూలి వచ్చేది 200 రాదు, అది ఇదంటా ఉందనమాట. అతన్నేమో మేము తీసుకొస్తాము, మేమేమన్నా తక్కువకి వస్తున్నాయా, వీళ్ళు ఇలా అంటారు, అది ఇది అని అతను అంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అసలు డైరెక్ట్గా నేనే ఎందుకు ఇవ్వకూడదు అనేసి, కొంతమందికైనా ఇవ్వగలను కదా అనుకుని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగా తీసుకున్న వాళ్ళైతే చాలా బాగున్నాయి అక్క అది ఇది అయితే అంటున్నారు. అలాగే ఆర్గానిక్గా ఇవ్వు అని కొంతమంది అంటున్నారు అనమాట. అదైతే ఇదైతే నా దగ్గర పూర్తి ఆర్గానిక్ లేదండి, కానీ విచ్చలవిడితనంగా అయితే మటుకు మందులు కొట్టడాలు అయ్యే ఉండదు. అలాగే పండటానికి ఏమన్నా వేయటము అట్లా కూడా చేయమన్నమాట. ఈయనైతే విజయ్ గారని వచ్చేసి అన్నీ పెట్టుకున్నారనమాట. పపాయి కాయలు పెట్టుకున్నారు, ఈ 5 కిలోలు పెట్టుకున్నారు. అలాగే దాంతోపాటు ఒక పేపర్ ఏమో మధ్యలో ఇండిగో పౌడర్ పెట్టుకున్నారు, సోప్స్ అన్నీ పెట్టుకున్నారనమాట. ఈ పపాయ కూడా పంపిస్తున్నాం అనమాట. ఒక్కొక్కరు అచ్చంగా పపాయ పెట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు ఈ 2 పెట్టుకుంటున్నారు అన్నట్టు అనమాట. అయితే వీళ్ళు ఇంతకుముందు కూడా వాడున్నారనమాట మన సోపు ఇవన్నీ. ఏదైతే ఇచ్చారో మళ్ళీ అదే ఇవ్వండి అని అన్నారు. అయితే చందనం ఉందన్నమాట ఇది సోపు. ఈ మళ్ళీ 4 తీసుకున్నారు, ఒక్కరే వాడుకుంటారంట. పోయినసారి ఇంకా వేరే వెరైటీస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకున్నారనమాట. ఈ అయిపోయినాయి అంట, అందుకే ఈ పంపించుకుంటున్నారు. మాకేంటంటే ఇవన్నీ పెట్టినప్పుడు దీంతో పాటు అయినప్పుడు మనకి పంపించే ఛార్జీలు తగ్గిపోతాయి అనమాట. మనము ఇలా ఎక్కువ అన్నీ తీసుకున్న వాళ్ళ దగ్గర నేను ఛార్జీ కూడా ఏం తీసుకోవట్లేదు, నేనే కట్టుకుంటున్నాను అన్నట్టు అనమాట. అది ఆయిల్ షాంపూ కూడా పెట్టేస్తున్నాము చిన్నది. పెద్ద బాటిల్స్ పంపట్లేదు అనమాట చాలా వరకు. ఇంతకుముందు వాడి ఎక్కువ మంది ఇంట్లో ఉండి అట్లా వాళ్ళే పెద్ద బాటిల్ తీసుకుంటున్నారు, లేని వాళ్ళు ఇలా చిన్న బాటిలే తీసుకుంటున్నారు అనమాట. నేనైతే వీరేంద్రకి నేర్పిస్తున్నాను అనమాట. ఈ టేపులు వేయటము, ఇవన్నీ పంపించటము, ఇదంతా నాకు చాలా పని అయిపోతుంది అనమాట. మా ఇద్దరికీ అవ్వట్లేదు, వాటికి నేను చెయ్యాలంటే. అందుకే వీరేంద్రతో సాయంకాలం ఎటు తీసుకెళ్ళి బస్కి ఇయటానికి దీనికి అంతా అనే వస్తాడు. సోపులు కూడా
అయితే ఊరికే ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ పెడితేనే మనకి ఇలాంటివి కావాల్సి వస్తున్నాయి అన్నమాట బాక్సులు. ఊరికే ఏంటంటే ఇట్లా ఇదంతా కూడా ఇండుగో అవన్నీ అనమాట, షాంపులు ఇవన్నీ. ఇలాగైతే ఒక కవరే, మంచి కవర్, థిక్ కవరే సరిపోతుంది అనమాట. దాంట్లో బాక్స్ పెడతాము, కాకపోతే చాలా చిన్ని బాక్స్ అనమాట. ఇలా చిన్న బాక్స్ పెట్టి చిన్న బాక్స్లో అవన్నీ. అయితే అలాగే ఒకరు అడిగారండి నన్ను ఫోన్ చేసి, ఏం అడిగారంటే, అక్క మీరు మార్కెట్లో కొని ఏం పంపించరు కదా అని అన్నారు. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఎందుకు అలాగన్నారంటే, ఎన్ని రోజులు దొరుకుతాయి మీ దగ్గర ఫ్రూట్స్ అని అడిగారు. నా దగ్గర పప్పాయ ఇంకో సంవత్సరం దొరుకుతుంది కంటిన్యూస్గా, మళ్ళీ చేను పెడుతున్నాం కాబట్టి దాదాపుగా చాలా రోజులు దొరుకుతుంది. అలాగే దానిమ్మ అనేది మాకు సంవత్సరంలో 7 నెలలు దొరుకుతుంది అన్నాను అనమాట. ఇన్ని రోజులు దొరుకుతుందా ఎక్కడన్నా తోటలోది, మీరు కొని పంపుతారా అని అడిగారు అనమాట. నాకు నవ్వు వచ్చింది. మార్కెట్లో కొని పంపాలంటే అంత తేలిగ్గా లేదు. ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్తే 250 రూపాయలు చెప్పారు అని అన్నాను కదా, నాకు తెలిసి ఇప్పుడైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అవి తెచ్చి మనం ఎలా పంపుతాము 120 రూపాయలకి అవ్వదు కదా. ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట మనకు. లేదా అది సర్లే, పేపర్ ఫుల్గా వేసి, అది టేపు ఫుల్గా వేసి.